ఎక్కడికి? ఇక్కడికే, కొట్టు దగ్గరికి. నిన్న మనిగడికి అడిగిచ్చాను. మన గురించి మా నాన్నకి చెప్తాడేమోనని భయపడి నేను చేస్తుంటే ఆడి జోలికి ఎందుకు వెళ్ళావు? తెలితే తెలియని ఎప్పటికైనా తెలియాలి కదా. అప్పుడెప్పుడో తెలియడం వేరు, ఇప్పుడు తెలియడం వేరు. పోనీ నేను చెప్పనా? ఏమని? సీత నేను ప్రేమించుకుంటున్నావని. నీకేమన్నా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? నన్ను చంపేస్తారు తెలుసా? సరే, ఎవరైనా చూస్తారేమో, వెళ్ళు. సీత, నాది మా అన్నది మనస్తత్వం ఒకటే. ప్రేమింది ఎంతలో ప్రేమింతాం అంటే చచ్చి అంత ప్రేమింతాం. నువ్వంటే కూడా నాకు పిచ్చే. సరే, వెళ్ళు. హలో, రాంబాబు సీత ఊరు నుంచి జంపు. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే మ్యాటర్తో పాటు ఫోటో కూడా వేసేస్తాను. ఫోటో పంపుతాను, పండగ చేసుకో. ముందు ఫోటో పంపు. అరే రాంబాబుగా, ఆ రోజు నన్ను గడ్డిమేట దగ్గర బురిడి కొట్టించి తప్పించుకున్నావు కదరా, ఇప్పుడు దొరికేవరా? పేకాట ఆడేస్తాను. మ్యాటర్ ఏం పెడదాం అబ్బా? ఫోన్ కొన్న కాడ నుంచి మంచి టైం పాస్ అయిపోతుంది. ఫేస్బుక్ వచ్చిన కాడ నుంచి టైమే తెలియట్లేదు. ఇదేంటి రాంబాబు చేతిలో ఉన్నారు? అమ్మదినమాలే ఎగిరిపోతున్న ప్రేమ పావురాలా. అమ్మదినమ్మ ఇద్దరు చంపా. రాంబాబు ఇంటి ఎంత పని చేయడు. అయ్య బాబోయ్, అసలు చంద్రరావు తెక్కలోడు ఏం చేస్తాడేంటో వెళ్ళి చూద్దాం. వదినా, భారత వదినా. ఏంటే వాళ్ళు లేరు, పొలం వెళ్ళారు. ఏం కావాలి? ఏం లేదు, మీ రాంబాబుని ఆ చందరా కూతురును లేచిపోయారంట. ఏంటి లేచిపోయారా? నీకెవరు చెప్పారే? ఇలేకరున్నాడు కదా, ఆయన ఫోన్లో ఫోటోలు ఎట్టాడు. అది చూసి మీకు చెప్పడానికి వచ్చాను. వదినొచ్చాక చెప్పు. ఓరీళ్ళ దుంపలు తెగ ఎంత పని చేశారే. సమయానికి వీళ్ళు ఇంట్లో కూడా లేరు. దానికి ఎవరో దొరకనట్టు ఈయన్నే తీసుకుపోవాలా? ఏయ్ తులసి, బయటికి రాయే. ఊళ్ళో అంతమంది ఉంటే నీ కూతురికి నా మనవడే కావాల్సి వచ్చాడే, బయటికి రాయే. ఏంటమ్మా, ఏమైంది? ఏమీ తెలియని ఎల్లుల్లిపాయలాగా ఏమైందని అడుగుతున్నావే? ఏం జరిగిందో చెప్పకుండా ఆ మాటలేంటి? నీ కూతురు నా మనవణ్ణి లేపుకుపోయిందంట. దానికి ఎవరో దొరకలేదా? నీ కూతురికి నా మనవడే కావాల్సి వచ్చాడంటే నోటికి ఏదొత్తది మాట్లాడితే బాగోదు. పెద్దదానమని కూడా చూడు. నా కూతురు లేపకపోవడం ఏంటి? ఎవరు చెప్పారు? ఎవడు చెప్పడం ఏంటే? ఊళ్ళో అందరి ఫోనుల్లో ఫోటోలు వచ్చేత్తేని. ఫోటోలేంటి? నా కూతురు ఇంట్లోనే ఉంది. వెళ్ళిపోతే ఇంట్లో ఎక్కడ ఉంటదే? ఉంటే వత్తది కదా. పిలవే, పిలు. సీత, సీత. ఏమి నాటకాలు ఆడుతున్నావే? ఇదిగో చూడు, కనిపిస్తుందా? ఏది పడితే అది మాట్లాడితే బాగోదు. ఆడపిల్ల గురించి ఇలాగేనా మాట్లాడేది? నా మనవడితో బండెక్కెళ్ళిన ఫోటో అందరూ చూశారంట. కావాలంటే అవునో కాదా నీ కూతుర్నే అడగవే. ఏంటే బండెక్కావా? మాట్లాడవేంటే? బట్టలు తీసుకొని మెషిన్ దగ్గరికి వెళ్తుంటే బండెక్కమన్నాడని ఎక్కాను. బండి మాత్రమే ఎక్కింది, లేచిపోలేదు. లేనిపోని అబండాలేసి మమ్మల్ని రోడ్డు మీదకి లాక్కండి. మీ మనవడి బండి ఎక్కడం తప్పే, ఇంకెప్పుడు ఎక్కదు. దయచేసి వెళ్ళిపోండి, మీకు దండం పెడతా. ఆడపిల్ల ఇంటికి వచ్చి గొడవ చేయడం తప్పు. పదా.
ఇంకోసారి నా మనవడి వైపు చూసిందంటే కాళ్ళు ఎరగొట్టేస్తాను దానికి. ఎలా ఉన్నాయండి పొలాలు? బాగానే పండి ఈ సంవత్సరం. చంద్రరావు ఏయ్, ఆ? ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందండి. ఇప్పుడు వస్తానండి. ఏంటే గొడవ అయిందంట? నీ అబ్బా, గొడవ జరిగిందని అడుగుతుంటే కాలు కడుక్కుని నీళ్ళు ఎత్తావేంటి? నిన్ను అడుగుతుంటే దాని మొక్క చెప్తావు. ఏం జరిగింది? సీత, ఆ సీత చెప్పు. మన సీత రాంబాబు బండెక్కిందంట. అలా మామ గొడవకు వచ్చింది. అంటే బండెక్కితే ఇంటికి వచ్చి గొడవ పెడతారా? ఏమే ఆడి బండెదికి ఎక్కావు నువ్వు? ఎన్న జనాలు ఏమనుకుంటారు? ఎంత ఉంటే అది చెప్పుకుంటారు. పైగా ఆడపిల్లవి ఇలా గొడవ కొత్త ఏదో తప్పు చేసావు అనుకోరా? అందరూ అనుకుంటున్నారనే వచ్చి అడిగింది. అందరూ అనుకోవడం ఏంటే? అసలు ఏం జరిగింది? రాంబాబుతో బండి మీద వెళ్ళేటప్పుడు ఆ విలేకరి ఫోటోలు తీసి లేచిపోయారని పెట్టాడంట. ఆ? అలా మా అమ్మ అది చూసి ఇంటి మీదకి వచ్చింది. హే, పక్కకి తిరుగు. బండెదికి ఎక్కావు నువ్వు? హే, ఆగు! మామూలుగానే ఎక్కావా లేక ప్రేమ గేమ్ అలాంటిది ఏమైనా ఉన్నాయా ఏంటి? చెప్పు. వద్దు, మర్చిపో. వాంటి మర్చిపో. ఉడా. చూడు సీత, ప్రేమించుకున్న వాళ్ళకి ప్రేమ గొప్పగానే కనిపిస్తుంది. వాళ్ళని చూసే కొంతమందికి బూతులా కనిపిస్తుందమ్మా. మనలాంటి పల్లెటూరులో మరీని ప్రేమ గురించి గొప్పగా చెప్పేవాళ్ళు కొంతమంది పేర్లు చెప్పి అబ్బో చరిత్రలో నిలిచిపోయారంటారు. అదే ఇప్పుడు ఎవరైనా ప్రేమించుకుంటున్నారనుకో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారంటారు. జనాలు ఏమంటారో ఏమనుకుంటారో అని ఆలోచించాలి. లేదంటే కాకుల్లా పొడుస్తారు తల్లి. అవి భరించలేవు. ప్రేమించుకున్నారని ప్రాణం కన్నా ఎక్కువైన కన్న పిల్లల్ని చంపేస్తున్నారంటే అది లోకానికి భయపడేనమ్మా. అందుకని నీ చెప్పేది ఒకటే, తప్పో ఒప్పో అవన్నీ నాకు అనవసరం. జనాలు మనల్ని ఏలెత్తి చూపించకూడదంటే నువ్వు వాణ్ణి తలెత్తి చూడకూడదు. కాదు కూడదు అన్నావనుకో కొంతమంది వాళ్ళ పిల్లల్ని చంపుకున్నట్టు మేము నిన్ను చంపుకోలేము. ఎంతో గారాభంగా ప్రాణంగా పెంచుకున్నాం. అందుకే మేమే ఇంటి దాగి చచ్చిపోతాం. ఊరుకో అమ్మా. అస్తమాను అది కాదు ఇది కాదని నిన్నేం అనవమ్మా. ఇదే ఫస్ట్ లాస్ట్. మేమా ఆడ నువ్వే ఆలోచించుకో.